బర్త్ టూరిజంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిటిజన్షిప్ కోసం అమెరికాకు వచ్చి పిల్లల్ని కంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని 2 కొత్త ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ పై సంతకం చేశారు ట్రంప్. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే టూరిజం పేరుతో అమెరికాలోకి వచ్చి పిల్లల్ని కనే వారికి అమెరికా పౌరసత్వం వర్తించదు. గతంలో అమెరికా పౌరసత్వంపై ట్రంప్ నిర్ణయాలను అదే సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఇప్పుడు ట్రంప్ ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. కొందరు విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం రావాలి అనే ఉద్దేశంతో అక్కడకు వెళ్లి డెలివరీలు చేయించుకుంటున్నారని అమెరికా ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అలాంటి వారికి బర్త్ రైట్ సిటిజన్షిప్ సౌకర్యాన్ని రద్దు చేసే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం కేవలం పిల్లలకు సిటిజన్షిప్ కోసం అమెరికాకు వెళ్లే విదేశీయుల పిల్లలు, అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల వంటి కొన్ని ప్రత్యేక వర్గాలకు ఈ నిబంధనలు వర్తించబోతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని వైట్ హౌస్ చెబుతోంది. అయితే ఈ నిర్ణయంపై మళ్లీ కోర్టులో కేసులు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రెగ్నెన్సీతో ఉన్న విదేశీ మహిళలు టూరిజంపై అమెరికాకు వచ్చి పిల్లల్ని కనడాన్ని బర్త్ టూరిజంగా చెప్తారు. ఇవి అమెరికాలో పెరిగిపోతున్నాయని, పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ 2020 ప్రకారం 2016 నుంచి 2026 మధ్య కాలంలో కేవలం 1 సంవత్సర కాలంలో 20,000 నుంచి 25,000 మంది మహిళలు బర్త్ సర్టిఫికేట్ కోసం అమెరికాకు వచ్చారు. 2025 నాటికి అమెరికాలో 36 లక్షల జననాలు నమోదయ్యాయి. పుట్టుకతో వచ్చే పౌరసత్వం నిబంధనను కొందరు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ట్రంప్ చెబుతున్నారు. ఇక ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన ట్రంప్ బర్త్ టూరిజం సిటిజన్షిప్ పై ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా సుప్రీంకోర్టు మాత్రం 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వ హక్కు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ హక్కు అమెరికా రాజ్యాంగం కల్పించిన ముఖ్యమైన హక్కుల్లో ఒకటిగా కోర్టు తెలిపింది. దీంతో ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందా లేక కోర్టు మరోసారి అడ్డుకుంటుందా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.